వెల్కమ్ టు 7 PM షో. సంక్షేమ రంగానికే తమ మొదటి ప్రాధాన్యమని చెప్పారు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల. బడ్జెట్లో సంక్షేమ రంగానికి ఎక్కువగా కేటాయింపులు చేశారు. అన్ని సామాజిక వర్గాల జీవితాల్లో మార్పు తెచ్చేలా బడ్జెట్ రూపొందించమన్నారు ఆర్థిక మంత్రి ఈటెల. సంక్షేమ రంగాలకే పెద్దపీట వేస్తూ బడ్జెట్ కేటాయింపులు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చింది. ఎన్నో ఏళ్లుగా వెనకబాటుకు గురైన సామాజిక వర్గాలకు ఈ బడ్జెట్లో ప్రత్యేక నిధులిచ్చామని చెప్పారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి నిధుల కేటాయింపులకు మరింత పటిష్టమైన చట్టబద్ధతను కలిగిస్తున్నది. ఎస్సీల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నది. అవి 3 ఎకరాల భూమి, సాగు భూమి, కళ్యాణ లక్ష్మి, విదేశాలలో విద్యాభ్యాసానికి తోడ్పాటు. ప్రభుత్వం ఎస్సీల కోసం 130 గురుకుల విద్యాలయాలను మంజూరు చేసింది. ఇప్పటి వరకు 103 గురుకులాలను ప్రారంభించింది. వచ్చే ఏడాది మరో 7 ఇటువంటి కళాశాలలు ప్రారంభిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్కు బదులుగా ఆయా వర్గాలకు జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్సీల సంక్షేమం కోసం చేపట్టిన మొత్తం పథకాలకు 14,375.12 కోట్లు కేటాయించాం. ఎస్టీ సంక్షేమానికి మొత్తం కేటాయింపు 8,165.8 కోట్లు కేటాయించాం. అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకే తెలంగాణ తెచ్చుకున్నామన్నారు ఆర్థిక మంత్రి ఈటెల. వారికి అండగా ఉండి వారిలో విశ్వాసం నింపాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. అందుకే ఈ బడ్జెట్లో బీసీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతుల జనాభానే అధికం. ఈ వర్గాల సంక్షేమం కోసం పాటు పడకపోతే అభివృద్ధికి అర్థం ఉండదు. విదేశాల్లో చదువుకునే బీసీ విద్యార్థులకు తోడ్పాటు అందించడానికి మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ విద్యా నిధి పేర ప్రత్యేక ఆర్థిక తోడ్పాటు పథకాన్ని ప్రారంభించాం. ప్రతి నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల చొప్పున 119 బీసీ గురుకుల పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నాము. ఒక్కో విద్యార్థికి 1,25,000 వరకు వ్యయం అవుతుందని అంచనా. బీసీ విద్యార్థుల కోసం ఇంత పెద్ద ఎత్తున గురుకుల విద్యాలయాలను మరే రాష్ట్రం స్థాపించలేదు. బీసీల సంక్షేమానికి మొత్తం బడ్జెట్ కేటాయింపు కొన్ని స్కీములు కాకుండా 5,070.36 కోట్లు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కులాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా బడ్జెట్లో కేటాయింపులు చేసింది. ఎంబీసీలుగా పిలుస్తున్న ఈ కులాల వారికి చేద్దామంటే పని లేదు, దున్నుదామంటే మడి లేదు, సామాజిక భద్రత లేదు, అధికారంలో స్థానం లేదు. తమ బతుకులు ఏనాటికైనా మారకపోతాయని చెప్పి ఎంబీసీ కులాల బిడ్డలు ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు, దిక్కు దివాణం లేక చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళై బతుకుతున్న ఎంబీసీలకు ఇన్నాళ్లకు కేసీఆర్ రూపంలో అసలు దొరికింది. ఎంబీసీల స్థితిగతులను అర్థం చేసుకొని వారి సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఎంబీసీల అభివృద్ధి సంక్షేమం కోసం ఈ బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచి మైనారిటీల అభివృద్ధికి ఎన్నో పథకాలు తెచ్చిందని చెప్పారు ఈటెల. మొదటిసారిగా ఇమాం మౌజంలకు గౌరవ వేతనం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. మైనారిటీల అభ్యున్నతికి చేపట్టబోయే పథకాలను కేటాయింపులను వివరించారు ఆర్థిక మంత్రి. మైనారిటీల ఆర్థిక అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టింది. ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు సమానంగా మైనారిటీ వర్గానికి చెందిన విద్యార్థులకు 1.08 లక్షల మందికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇస్తున్నది. మైనార్టీల కోసం 201 రెసిడెన్షియల్ పాఠశాలను మంజూరు చేసింది. ఇందులో 71 ఇప్పటికే ప్రారంభించబడ్డాయి. మిగతా వాటిని వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభిస్తాం. మొదటిసారిగా ప్రభుత్వం ఇమామ్స్కు మౌజమ్స్కి నెలకు 1,000 రూపాయల గౌరవ వేతనం ప్రవేశపెట్టింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఈ గౌరవ వేతనాన్ని 1,500కు పెంచుతున్నది. దీని ద్వారా 10,000 మంది లబ్ధి పొందుతారు. మైనార్టీ సంక్షేమం కోసం రూపాయలు 1,249.66 కోట్ల బడ్జెట్ను కేటాయిస్తున్నాం. అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తూ ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆర్థిక మంత్రి ఈటెల రాష్ట్ర మొత్తంగా వార్షిక బడ్జెట్ను 1,49,000 కోట్లుగా చెప్పారు. అదేవిధంగా మొదటిసారిగా గతానికి భిన్నంగా ఈ నిర్వహణ వ్యయం అదేవిధంగా ప్రగతి పద్దు పేరుతో పెట్టారు. గతంలో ప్లానింగ్ నాన్ ప్లానింగ్తో ఉండే బడ్జెట్ ఉంది. రాజన్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా కొత్త రూపంలో ఇవాళ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో ఎక్కువగా సంక్షేమ రంగానికి గతంలోలా కాకుండా జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులను చేశారు. ఈ బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ మీద అసలు రాష్ట్ర ప్రాధాన్యాలేంటి, రాష్ట్రం ఎలాంటి కేటాయింపులు చేసింది, దానివల్ల ప్రజలకు ఉండే ఉపయోగాలేంటి, బడ్జెట్ మీద ఇట్లాంటి విషయాలు మనతో చర్చించేందుకు ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు. వెల్కమ్ సార్. అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. ముందుగా
ఈశ్వర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ రంగానికి కేటాయింపులు చేస్తున్నాయని అన్నీ చెప్పుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా చూస్తే కొన్ని శాఖలకు కేటాయింపులు అనేవి గతంతో పోల్చుకుంటే పెరగలేనట్టుగా కూడా కనపడుతుంది. కొన్ని శాఖలకి చాలా బాగా ఎక్కువగా 3 రెట్లు 4 రెట్లు కూడా పెరిగినాయి. అంటే ఏ ప్రాతిపదికన ఈ బడ్జెట్ రూపొందించినారు? తెలంగాణ రాష్ట్రము కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో దాదాపు 33 నెలలు గడుస్తున్నటువంటి ప్రభుత్వ పాలనలో చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే అవసరాన్ని బట్టి, అప్పుడున్నటువంటి పరిస్థితిని బట్టి ఈ కేటాయింపులు చేస్తున్నారనేటువంటిది మనకు కళ్ళగట్టినట్టు కనబడతా ఉంది. ఉదాహరణకు ఇరిగేషన్ రంగాన్ని చాలా గొప్పగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇప్పటికి ఇది 4వ బడ్జెట్. దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు మనం పెట్టినట్టు, ప్రతి బడ్జెట్లో 25,000 కోట్ల రూపాయలు పెట్టినప్పుడు అంటే ప్రాజెక్టుల యొక్క నిర్మాణం తొందరగా జరగాలి. ప్రాజెక్టుల నిర్మాణం జరిగినట్టయితే ఏదైతే 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి యొక్క పట్టుదల, తర్వాత రైతులకు ఖచ్చితమైనటువంటి కరెంటు, నీళ్లున్న తర్వాత ఆర్థికంగా అన్ని విధాలు ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ప్రాధాన్యత క్రమంలో తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్తో పాటు ఎవరైతే నిరుపేదలైనటువంటి బీసీ కులాలు ఉన్నారో, ఎస్సీ వాళ్ళు ఉన్నారో, అంటే ఇదివరకు చాలా ప్రభుత్వాలను మనం చూసినాం, ఇంత డీప్గా వెళ్ళి ఆ వర్గాలకు సహాయం చేద్దామనేటువంటి పద్ధతిలో బడ్జెట్ రూపకల్పన మనం ఎప్పుడు చూడలేదు. నేను కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా దాదాపు 14వ సంవత్సరం కొనసాగుతున్నది. మరి ఇట్లాంటి బడ్జెట్ మనం చూడలే. ఇలా వీళ్ళను గుర్తుపెట్టుకొని నాయి బ్రాహ్మణులను, రజకులను, తర్వాత ఇంకా ఎంబీసీల కింద ఉన్నటువంటి చిన్న కులాలన్నింటిని కూడా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మరి బడ్జెట్లోనే 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ కోసం కేటాయించడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. అదేవిధంగా ఎస్సీలను కావచ్చు, అదేవిధంగా ఎస్టీలను కావచ్చు, తర్వాత బీసీలను కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఆర్థికంగా వాళ్ళను ఎదుగుదల చేయాలనే ఉద్దేశంతో మరి ఈ యొక్క బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యత, గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మరి వీళ్ళు ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో, తర్వాత గొల్ల కాపర్లు అయినటువంటి గొల్ల కురుమలు ఉన్నారో, అంటే గొల్ల కురుమలు అయితే నిజంగా ప్రత్యేకంగా ఇదివరకు ఎవరు చూసినటువంటి సందర్భాలు మనం చూడం. వాళ్ళ కోసము మరి దాదాపుగా 4 లక్షల మంది కుటుంబాలకు ఒకేసారి 84 లక్షల ఈ గొర్రె పిల్లలను ప్రభుత్వమే కొనివ్వాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో, మరి వాళ్ళకు దాదాపుగా 4 లక్షల కుటుంబాలకు మేలు జరిగేటువంటి ఆర్థికంగా, వాళ్ళు ఆర్థికంగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంత డీప్గా కిందికి పోయి అంటే అట్టడుగునున్నటువంటి వర్గాలను మరి ఆదుకోవాలి, వాళ్ళ జీవన విధానంలో మార్పు తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటే మరి ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ప్రాధాన్యత రంగాలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం ఎన్నో టాస్క్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చేస్తూనే వీటిపైన ప్రధానమైన దృష్టి పెట్టడం జరిగింది ఈసారి బడ్జెట్లో. ఇది ఒక ప్రత్యేకం. ఎస్సీలకు సంబంధించి, బీసీలకు సంబంధించి, ఎంబీసీలకు సంబంధించి, మైనార్టీలకు సంబంధించి, మైనార్టీలను అయితే నిజంగా కూడా ఇది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవరు వాళ్ళని కేవలం ఓటర్ బ్యాంక్ కిందనే తీసుకొని ఆ సమయంలో వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం చేసిందే తప్ప ఈరోజు మైనార్టీలకు కూడా ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా అంటే 201 రెసిడెన్షియల్ స్కూల్ ఒకేసారి ప్రకటించడం, వాటి నిర్మాణం కోసం నిధులు కేటాయించడం అనేటువంటిది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను నేను. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఎవరైతే బీసీలు, ఎంబీసీలు, ఎస్టీలు, మైనారిటీలు ఇలా సంబరాలు జరుపుతున్నారు ఈ బడ్జెట్ చూసిన తర్వాత. గ్రామాన మరి వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. అంటే మా కోసం ఆలోచిస్తుంది ప్రభుత్వం అనేటువంటి భావం ప్రజల్లో కలిగిందని నేను భావిస్తా ఉన్నాను. దయాకర్ గారు, అంటే ప్రభుత్వ ప్రాధాన్యాలు ఉండొచ్చు, దానికి కేటాయింపులు ఉండొచ్చు. వాస్తవికంగా ఒక ప్రతిపక్ష పార్టీగా కాకుండా ఒక విమర్శనాత్మకంగా చూస్తే ఈ బడ్జెట్ను వ్యక్తిగతంగా మీరు ఎలా చూస్తారు?
ముందు తర్వాత పార్టీ పరంగా. ఓకే, మొదటగా ఏంటంటే ఏకరీతి బడ్జెట్ అనేది భారతదేశ వ్యాప్తంగా వచ్చిన బడ్జెట్ రీతిలో మార్పు కాబట్టి, అంటే ఇంతకుముందు ప్లాన్ నాన్ ప్లాన్ ఉండేదంటే ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు, ఇప్పుడు నాన్ ప్లాన్ అనేది ఉండదు కాబట్టి ప్రగతి పద్ధతి కింద ఒకటి, నిర్వహణ ఖర్చు కింద నిర్వహణ పద్ధతి కింద ఒకటి చేయడం ఒకటి. సరే, తెలంగాణ ఏర్పడిన తర్వాత 4వ బడ్జెట్ మనం వెల్ఫేర్ కొరకు ఆలోచించడం అనేది అయితే స్వాగతించాల్సిన అవసరం ఉంది. దీంట్లో పాజిటివ్ అంశాల్లో చూస్తే ఈ కేసీఆర్ కిట్ అనే పేరు మీద చేసిన ఈ ప్రసవాలకు సంబంధించినది ఏదైతే ఉందో ఉచిత ప్రసవాలకు సంబంధించి దాని మీద కూడా కొంత పాజిటివిటీ ఉన్నది. అన్నిటికంటే ముఖ్యంగా నాకు దీంట్లో కనపడింది ఏంటంటే యాదవులకు కానీ నాయ బ్రాహ్మణులకు కానీ రజకులకు కానీ ఏదైతే వృత్తి కులాలు ధ్వంసమైనవి, అంటే గ్లోబలైజేషన్ ఎఫెక్ట్లో కానీ ఈ ప్రైవేటైజేషన్ ఎఫెక్ట్లో 1991 తర్వాత జరిగిన కొంత ఈ వృత్తి కులాలకు సంబంధించి జరిగిన అన్యాయం, సీమాంధ్ర పాలకులుగా ఉన్న కొంతమంది ఈ ప్రాంతానికి చేసిన నష్టానికి మనం ఇక్కడ కంపెన్సేషన్గా ఈ బడ్జెట్ కొంత చేసినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా కళ్యాణ్ లక్ష్మి కానీ షాదీ ముబారక్ 75,000 పెంచడం ఒకటి పాజిటివ్ అంశం. అన్నిటికంటే ముఖ్యంగా నిధులకు సంబంధించి ముఖ్యమంత్రి గారితో పాటు మన ఫినాన్స్ మినిస్టర్ కూడా చేస్తున్న ప్రయత్నాలు, అప్పు దొరకడం ఎఫ్ఆర్బిఐ మనకు ఉండడం వల్ల దొరకడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రం మనం ఒక ఎకనమిస్ట్గా కానీ ఒక బడ్జెట్ పట్ల ఒక పాజిటివ్ దృక్పథంతో మాట్లాడితే మనం ఈ అంశాలు చర్చించుకోవచ్చు. అంటే కొంచెం నెగిటివ్ అంశాలకు వస్తే, అంటే మనకు ఫస్ట్ బడ్జెట్లో మనం 1,00,000 కోట్లతో పెట్టుకున్నాం, 41,000 కోట్ల రిటర్న్స్ వచ్చినాయి. అంటే దాంట్లో దాదాపు 50% 60% దానికి మనకు అంటే రాబడి రాలేదు. 1,10,000 కోట్ల రూపాయలు సెకండ్ బడ్జెట్ పెట్టుకుంటే 70,000 కోట్ల రూపాయల రిటర్న్స్ వచ్చినాయి. అంటే అన్ని ఆదాయాలు, పన్నుతో పాటు పన్నేతర ఆదాయాలు, తర్వాత రిజిస్ట్రేషన్లతో అన్ని రకాలు వచ్చినాయి. మూడవది 1,30,000 కోట్ల పైచిలకు పెట్టుకుంటే మనకు 90,000 కోట్ల పైచిలకు ఇప్పుడు రిటర్న్స్ వచ్చినాయి. ఇప్పుడు 1,50,000 కోట్లతో పెడుతున్నాం, అంటే 1,49,000 సంథింగ్. దాంట్లో ఎక్స్పెక్టెడ్ ఏమో 1,00,000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది, మనమేమో 1,50,000 కోట్లకు పెట్టుకున్నాం. దీంట్లో నా ఆబ్లిగేషన్ ఏంటంటే దాదాపు 61,607 కోట్ల రూపాయలు నిర్వహణ వ్యయమే, అంటే ప్రభుత్వం నడపడానికి అవుతున్న ఖర్చు. మనకు రాబడి మిగులు 40,000 కోట్ల కంటే ఎక్కువ ఉండనప్పుడు మనం 88,000 కోట్ల రూపాయలు ప్రగతి పద్ధతి కింద పెట్టుకున్నాం. వీటిని ఎక్కడి నుంచి మిగతా 50,000 కోట్ల రాబడి వస్తుంది అనే దాని మీద ఒక క్లారిటీ రావాల్సిన అవసరం రేపు చర్చలలో వస్తుందేమో చూద్దాం. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ మిషన్ భగీరథ 2,000 కోట్లు 3,000 కోట్లు వీళ్ళు అలొకేట్ చేస్తున్నారు. మనకు 2019 టార్గెట్, 2019లోగా మనం నీళ్ళు ఇవ్వకపోతే ఓటు అడగమనే కేసీఆర్ గారి హామీ ఉంది కదా. ఇప్పుడు 3,000 కోట్లు ఇంకొక బడ్జెట్ ఉన్నది వీళ్ళకు, మిగతాది ఉంటే ఓట్ ఆన్ అకౌంట్ ఆ 2 నెలల కొరకు ఉంటుంది బడ్జెట్. మనం ఇప్పుడు 3,000 కోట్లే తెస్తే బడ్జెట్లో దీని రిప్లికా ఎందుకు ఉండట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద చర్చ జరుగుతుంది. ముఖ్యంగా బడ్జెట్లో కీలకమైన అంశం మొదటిసారిగా యాదవులకి వచ్చే 4 ఏళ్లలో 4 లక్షల యాదవ కుటుంబాలకు 84 లక్షల గొర్రెలు 70% సబ్సిడీతో గొర్రెలు అందించినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీని మీద స్పందించేందుకు అఖిల భారత యాదవ సంఘం జనరల్ సెక్రటరీ హరిబాబు యాదవ్ లైన్లో ఉన్నారు. నమస్కారం అండి హరిబాబు గారు. నమస్కారం సార్, చెప్పండి సార్. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ప్రత్యేకించి గొల్ల కుర్మలకి ముఖ్యంగా యాదవులందరికీ కూడా బడ్జెట్లో ఈసారి ఒక ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంటుంది. ఒక అఖిల భారత యాదవ సంఘం జనరల్ సెక్రటరీగా మీ స్పందన ఏంటండి? గత ప్రభుత్వం ఇప్పటి వరకు స్వాతంత్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం మాటలతోనే సరిపెట్టిన ప్రభుత్వాలు ఇప్పుడు ఆచరణలో చూపినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం. శ్రీరామచంద్రుని యొక్క శ్రీరామరాజ్య పాలన ఎలా ఉంటుందో కానీ పుస్తకాలలోనే మనం చదివినాము. ఇవాళ వాస్తవంగా చూస్తూ ఉన్నాం. అట్టడుగు వర్గాలను అభివృద్ధి పదం చూపించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టినటువంటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం చాలా గొప్ప విషయము. 4,000 కోట్ల రూపాయలు గొల్లలకు అయితే కేటాయించడం జరిగిందో బడ్జెట్ లో, ఇది చాలా హర్షించదగ్గ విషయం సార్. అంటే ఇప్పుడు ఏదైతే అందరికీ కూడా 84 లక్షల గొర్రెలు ఇచ్చి దానికి ఒక దాంతోపాటు పొట్టేలు ఇట్లాంటివన్నీ కూడా స్కీమ్స్ ఇచ్చారు. గతంలో కూడా ఒక యూనిట్ ఇస్తున్నారు.
గొర్రెలు గతంలో వ్యాపారం చేసినటువంటి వాళ్ళు వాళ్ళకే కాకుండా ఎవరైతే కొత్తగా చేసుకోవాలన్నా దాని మీద జీవనోపాధి సాగించాలన్న ఉద్దేశంతో ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక 20 గొర్రెలతో పాటు ఒక పొట్టేలు గొర్రె పొట్టేలు అంటే ఒక యూనిట్ కు 21 మొత్తం సంఖ్య పరంగా 75% తోనే మిగతా 25% కూడా పావుల వడ్డీ రుణంతో బ్యాంకు ఇవాళ ముందు ఇస్తామని చెప్పి చాలా మంచి పథకం ఇది. చరిత్రలో ఈ యొక్క ఇలాంటి ఒక పథకం కానీ ఇలాంటి అవకాశం ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. మొత్తంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల బడ్జెట్లో ఈ కేటాయింపు వల్ల ఎంతమంది యాదవులకు రాష్ట్రంలో లబ్ధి జరిగే అవకాశం ఉందండి? అత్యధిక వర్గాలు ఎవరైతే జీవనోపాధి కేవలం వీటిపైన ఆధారపడి ఉన్నారో ఒక యూనిట్ గొర్రెలు కనుక వాళ్ళకు ఉన్నట్టయితే వాళ్ళ జీవనోపాధి సగంగా సాగుతుంది. వాళ్ళకు అన్నం తినడానికి తిండి కానివ్వండి లేకపోతే గుడ్డ కానివ్వండి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ జీవనోపాధి ఇస్తారండి ఈ యొక్క పథకంతో. థ్యాంక్ యూ అండి హరిబాబు గారు. సార్ కపిలేశ్వర్ గారు, ఇందాక దయాకర్ గారు మాట్లాడుతూ ఉన్న దాంట్లో చెప్పారు, అంటే ఈ మొత్తాన్ని ఎట్లా మీరు భర్తీ చేసుకోబోతున్నారు? ఏదైతే బడ్జెట్లో ప్రగతి పద్దు కింద 84,000 కోట్లు ఇచ్చారండి, వాస్తవంగా చూస్తే తక్కువ అంటున్నారు. సో దాన్ని ఎట్లా చేయబోతున్నారు? అంటే ప్రభుత్వము తప్పకుండా బాధ్యతాయుతంగానే మీ బడ్జెట్ పెట్టడం అని అంటే శాసనసభలో మొత్తం యావత్ ప్రజానీకం చూస్తున్నటువంటి సందర్భంలో ఈ బడ్జెట్ పెట్టడం జరుగుతుంది. అంటే ఆషామాషిగా ఏదో రాయడం కోసమే బడ్జెట్ పెట్టాం. ఎప్పుడైనా ప్రతి సంవత్సరం మన తెలంగాణ గ్రోత్ రేట్ పెరుగుతుంది, ఆర్థిక గ్రోత్ పెరుగుతుంది. ఈరోజు పన్నుల వసూలు విషయంలోకి వచ్చినప్పుడు ఒకప్పుడు చాలా చాలా తక్కువ ఉండే 19.61కి మనం చేరుకున్నాం. అదేవిధంగా జిఎస్డిపికి సంబంధించి కూడా జాతీయ ఆదాయం కంటే కూడా మనం ఎక్కువ ఉన్నాం. ఈరోజు 7.1 జాతీయ ఉంటే మన రాష్ట్రంలో 10.1గా మనం నమోదవుతున్నాం. అంటే రోజు రోజుకు ఆర్థిక వ్యవస్థను పెంచుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు దయాకర్ గారు చెప్పినట్టు మంచి సంక్షేమ కార్యక్రమాలను వారు నిజంగా కూడా చాలా బాగా తీసుకున్నారు అన్నందుకు అభినందిస్తూ మరి ఈ మిషన్ కాకతీయ గురించి కూడా వారు ప్రస్తావించారు. వాస్తవంగా మిషన్ భగీరథ నిజంగా కూడా ఇది ముఖ్యమంత్రి గారి ఒక ప్రత్యేకమైన ఆలోచనతోటి దేశంలోనే ఎక్కడ లేనటువంటి ఒక ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. ఇది ఇప్పటికే చాలా స్పీడ్గా వర్క్ జరుగుతుంది. దీంట్లో ఇది కేటాయింపు లేకపోవడానికి కారణం ఏంటంటే దీనికి సంబంధించి ఒక కార్పొరేషన్ ఉంది. కార్పొరేషన్ నుంచి ఆ నిధులు సమకూర్చుకోవడం జరుగుతూ ఉంది. తర్వాత నాబార్డుకు సంబంధించి ఆంధ్ర బ్యాంక్ సంబంధించి ఇప్పటికే నిధులు సమకూర్చుకొని ఎట్టి పరిస్థితులలో 2018 డిసెంబర్ వరకు యావత్ తెలంగాణలో ప్రతి ఇంటికి నల్ల ఇచ్చేటువంటి కార్యక్రమం చాలా ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఇది మా ముఖ్యమంత్రి గారి యొక్క హామీ. ఒకవేళ మేము 2018 నాటికి ఇంటింటికి నల్ల ఇవ్వకపోతే కనుక ఓటు కూడా అడగమని చెప్పి అంత ధైర్యంగా చెప్పినటువంటి మాట. కాబట్టి దీంట్లో ఎటువంటి సందేహం లేదు. నా కాన్స్టిట్యున్సీకి సంబంధించి మేము దాదాపు మాకు 5 మండలాలు ఉంటే 3 మండలాలు రేపు ఈ సంవత్సరం మే మాసం వరకే పూర్తి చేస్తూ ఉన్నాం. అంటే ఇంటర్ విలేజెస్ వర్క్ అంతా కూడా జరుగుతూ ఉంది, చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంది. కాబట్టి మిషన్ భగీరథకు సంబంధించి ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం చాలా ముమ్మరంగా చేస్తూ ఉంది. అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించి కూడా ఖచ్చితంగా ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు చాలా స్పీడ్గా, అంటే ప్రాజెక్టులు చేపట్టడం వేరు, వాటిని పూర్తి చేసి ప్రజలకు సకాలంలో నీళ్ళు అందించడం వేరు. ఈసారి నిజంగా కూడా తెలంగాణ వ్యాప్తంగా మిషన్ కాకతీయ ద్వారా చేసినటువంటి చెరువులలో జలకళ చూస్తుంటే ఈసారి చాలామంది రైతులు 3 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు కరువు, ఈ సంవత్సరం నీళ్ళు చూడంగానే ఆనందం కలిగి అనేక మంది రైతులు ఈరోజు మరి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి, పొలాలు వేసుకోవడానికి నీళ్ళు కూడా సఫిషియెంట్గా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇది మనకు కళ్ళ ముందర కనబడుతున్న సత్యం. అదేవిధంగా రైతులకు ఏం కావాల్సి ఉంటుంది? కరెంటు కూడా ఇంతకుముందు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మరి ఆ రోజు 7 గంటల కరెంటు ఇస్తామంటే 2-3 గంటలు మించి ఉండేది కాదు. ఇవాళ 9 గంటల కరెంటు మనం పగటిపూట ఇచ్చుకునేటువంటి ఏర్పాటు. అంటే రోజు రోజుకు అది 7 monthsలోనే మనం సాధించినాం. అయినప్పటికీ ఇప్పుడు మిగులు కరెంటు రాష్ట్రంగా మనం ఉండడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది.
మరి ఈరోజు రైతులకు సంబంధించి విత్తనాలే కావచ్చు, లేదా పురుగు మందులు కావచ్చు, లేదా యూరియా కావచ్చు, అంటే గతంలో అయితే చాలా ఇబ్బందికరం. ఈ సీజన్ వచ్చిందంటే ఎమ్మెల్యేలుగా మేము ఉన్నటువంటి వాళ్ళం పైరవీలు చేసి మా పిఏలను జేడీ దగ్గర పెట్టి కేటాయింపులు చేయించుకునే పరిస్థితి ఉండేది. తర్వాత సొసైటీల దగ్గర క్యూ లైన్స్ ఉండేవి. కాబట్టి ఈసారి విత్తనాలు, ఎరువులు, తర్వాత పురుగు మందులు వేటికి కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చాలా ముందడుగు వేయడం జరుగుతూ ఉంది. మరి ఇందులో ఎటువంటి అనుమానం లేదు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి కావడంలో అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది జవాబుదారీగా ప్రభుత్వమే ముందుకు పోవడం జరుగుతూ ఉంది. దయాకర్ గారు, ఉన్న దాంట్లో వ్యవసాయానికి చూస్తే 6,000 కోట్లు ఉంటే ఈసారి 13,000 కోట్లు చేశారు. అదేవిధంగా విద్యారంగానికి సంబంధించి 8,000 కోట్లు ఉంటే 12,000 కోట్లు కేటాయించారు. రహదారులు, భవనాల శాఖకి 3,000 కోట్లు ఉంటే దాదాపు 5,000 కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి దాదాపు ఎస్సీకి 2 పైన చేశారు, ఎస్సీ సంక్షేమానికి 3 రెట్లు కూడా నిధులు కేటాయించారు. దీన్ని వాస్తవంగా ఉన్న దీన్ని కాంగ్రెస్ పార్టీ పరంగా దీన్ని మీరు అభినందిస్తారా? ఇప్పుడు పోయినసారి కూడా మనం సప్లాన్ అప్పుడుకు 12,000 కోట్ల పైచీలకు అలొకేషన్స్ చేసినాం. 3,000 కోట్లు మాత్రమే మనం ఖర్చు చేసుకోగలిగాం. అంటే 25% దాంట్లో మనం ఖర్చు చేయగలిగినాం. ఈసారి జనాభా ప్రాతిపదికన అన్నట్టు అంటే సప్లాన్ కూడా లేదు. ఇప్పుడు అకార్డింగ్ టు వాళ్ళు చెప్పట్లేరు, కానీ అడాప్ట్ చేసుకోలేరు. గత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఏదైతే ఉందో అది కాలం జల్లినట్టుగా ప్రకటించినట్టుగానే మనం అనుకోవాలి. ఎందుకంటే ఎస్సీలకు వేరుగా, ఎస్టీలకు వేరుగా ప్రకటించడం ఒకటి. తర్వాత ఆ జనాభా క్లియర్గా దాంట్లో ఆర్థిక మంత్రి చెప్పారు. ఎందుకంటే కొత్త బడ్జెట్ సిస్టమ్ ప్రకారం జనాభా ప్రాతిపదికనే నిధులు కేటాయించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మిగులు ఏవైతే ఉంటాయో వాటిని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి చట్టం లేదు ఇప్పుడైతే. పోయినసారి ఖర్చు పెట్ట నాటికి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఏ రకంగా ఉంటుందనే దగ్గర మనకు సంశయం ఉన్నది ఒకటి. ముఖ్యమైనది ఏంటంటే దీంట్లో పవర్ విషయానికి వచ్చినప్పుడు 10,000 కోట్లు అదనంగా మనం ఇప్పుడు ఈ పవర్ కొరకు వెచ్చిస్తున్నాం. తర్వాత అప్పుడు బడ్జెట్లో మనం ఏంది అన్నినేమో జనాభా ప్రాతిపదికన, ఇది మాత్రం హైదరాబాద్ ప్రాతిపదికన 57% మనం ఇక్కడ పవర్ని తెచ్చుకోగలిగినాం. అందుకనే సర్ప్లస్ ఉంటుంది. తర్వాత దీన్ని చూస్తే ఇప్పుడు 1,41,000 కోట్ల రూపాయల అప్పులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనకు వచ్చింది 63,000 కోట్లు అయితే, అంటే 60 సంవత్సరాలు పాలించిన గత పాలకులు ఇచ్చింది 63,000 కోట్ల అప్పు అయితే, మనం ఈ 3 సంవత్సరాల్లో తెచ్చుకున్న అప్పు కాస్త ఎంత అయింది? దాదాపు 80,000 కోట్ల పైచీలకు. అంటే 62-63 నికరం ఉంది. ఇంకో 20,000 కోట్లు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ది అదర్ సోర్సెస్. ఇలాంటి పరిస్థితుల్లో అప్పు చేసి పప్పు కూడా అన్నట్టు ఇది మనకు కనపడదు. దాని మీద చాలా క్లారిటీగా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అప్పులు విషయంలో చెప్పారు, ఎట్లా ఏంటి అన్నది. ఇది 7 PM స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.